ఆయన చెప్పాడు, ఆయన ఆల్రెడీ అబ్జెక్షన్ రైజ్ చేశాడు. భౌగోళికంగా చిల్లూరుపేటలో పెట్టడం ఏంటి, ఇస్తే వినుకొండకి ఇవ్వండి, లేకపోతే నరసరావుపేటలో ఉంచండి అని ఆల్రెడీ ఆయన లేఖ రాశాడు. మరి మన శాసనసభ్యులు గారు మరి నిద్రపోతున్నారు, మరి ఎక్కడున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇదేం ఘోరం అంటున్నాను నేను. దయచేసి దీని మీద శ్రద్ధ వహించి సబ్ డివిజనల్ ఆఫీస్ నరసరావుపేటలోనే ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఈ ప్రజలు ఇటు పక్కన ఉన్న ప్రజలందరూ దూరంగా వెళ్ళి అక్కడ చేయాలంటే అది కరెక్ట్ కాదు. చిల్లూరుపేట కావాలంటే మీరు సబ్ డివిజన్ ఏర్పాటు చేసుకోండి, అక్కడ శాసనసభ్యుల వారికి ప్రభుత్వానికి చెప్తున్నాం. కాకపోతే ఈ మండలాలు కలపడానికి మాత్రం మేము ఒప్పుకోం. అది సపరేట్గా అక్కడున్న మండలాలు ఆ ఏరియా మీరు కలుపుకొని కావాలంటే పెట్టుకోండి, దానికి మాకు అబ్జెక్షన్. కానీ ఈ మండలాలు తీసుకువెళ్ళి అటు కలిపితే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం, ధర్నాలు చేస్తాం, దీని మీద న్యాయస్థానానికి కూడా వెళ్తాం, ఎక్కడ కూడా రాజీ పడం. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సో కాబట్టి మీ ద్వారా నేను శాసనసభ్యుల వారికి తెలియపరిచేది ఏంటంటే దయచేసి దీని మీద శ్రద్ధ వహించి ఈ యొక్క సబ్ డివిజనల్ ఆఫీస్ ఇక్కడే ఉంచాలని నేను డిమాండ్ చేస్తాను.